శ్రీ దానం నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దానం ప్రజల సమస్యలు స్వయంగా ప్రజలు కార్యకర్తల నుంచి వస్తున్న వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఇదే కార్యక్రమంపై గాంధీ భవన్లో దానం నాగేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం చేపడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజావాణిలో పాల్గొనేలా పీసీసీ చీఫ్ను కోరుతానని తెలిపారు. ఈరోజు ప్రధానంగా ప్రజావాణిలో భాగంగా ప్రజల యొక్క సమస్యలని తెలుసుకొని సంబంధించినటువంటి అధికారులకు పంపించేటువంటి కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టారో అందులో భాగంగా ఈరోజు కొన్ని వచ్చాయి. ఎందుకంటే సమాచారం కొంచెం లేకుంటే వర్షం వల్లనే చాలామంది రాలేదని అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ గాంధీ భవన్లో నిరంతరం జరిగేటువంటి ఒక ప్రజావాణిలో ప్రజలు వచ్చి మీ సమస్యల్ని తెలుసుకోవాలని నేనేది అనుకుంటున్నాను. ఈ ప్రజావాణి నియోజకవర్గం వారీగా చేస్తే బాగుంటుంది అనేది ప్రతి నియోజకవర్గంలో. ఎందుకంటే సదరం సర్టిఫికేట్స్ కానీ హ్యాండిక్యాప్స్ మండలంలో ఉన్నటువంటి ఏ మండలన్నా ఎంఆర్ఓ దగ్గరికి పోవాలన్నా లేకుంటే ఆర్డీఓ దగ్గరికి పోవాలన్నా హ్యాండిక్యాప్స్కి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇతర స్కాలర్షిప్లు గురించి కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చినా కూడా ప్రాంతాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్ని నియోజకవర్గం వారీగా పెడితే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. నేను పిసిసి అధ్యక్షులు గారికి ఒకసారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ప్రతి శాసనసభ్యుడికి ఇది ఇచ్చినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని తెలుసుకొని అక్కడే అక్రాస్ ద టేబుల్ ఆ సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. నా ఆలోచనని పిసిసి అధ్యక్షుల గారితో షేర్ చేసి ముఖ్యమంత్రి గారితో షేర్ చేసుకొని వారి అనుమతి పొందిన తర్వాత మొట్టమొదటిగా నేను నా నియోజకవర్గంలో మొట్టమొదటిగా నేను ఒక సింబాలిక్గా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నేను ప్రజావాణి కార్యక్రమం ఆ నియోజకవర్గంలో పెట్టి దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందో చూసిన తర్వాత నియోజకవర్గాల వారిగా పెడితే బాగుంటుంది. అంబర్పేట గౌడ సంఘం నూతన